ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామానికి ముగ్గురు యువకులు గోదావరి నదిలో దిగి ప్రమాదంలో చిక్కుకున్నారు. రుద్రమకోట నుండి కూనవరం వైపు గేదెలు వెళ్లాయనే కారణంతో ఆ ముగ్గురు యువకులు గోదావరి నదిలో దిగారు. అయితే ప్రమాదవశాత్తు ఆ ముగ్గురు యువకులు ఒకరు గల్లంతు కాగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకుడు కంతిరెడ్డి రాంబాబు కోసం బోట్ల సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టాయి. మాకు కురోడ్ యాక్టివే సార్, బాగా కురోడ్ యాక్టివ్నే ఉంటాడు. మరి ఇంతవరకు వచ్చి రైట్. ఇక ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో ప్రమాదంలో చిక్కుకున్నారు ముగ్గురు యువకులు. అయితే దురదృష్టవశాత్తు ఒక యువకుడు గల్లంతయ్యాడు, మరో ఇద్దరు బయటపడ్డారు. వీరి గురించి ఇప్పటికే సిఆర్డీఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఎప్పటికప్పుడు అధికారులు ఇటు గోదావరి వద్దకు చేరుకున్నప్పుడు గోదావరి నది ప్రవాహం కావచ్చు, లోతు అంచనా వేయటం కష్టం కాబట్టి గోదావరి నదిలో దిగొద్దని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇటు యువకుల పరిస్థితిలో మార్పు రాకుండా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాం, కుక్కునూరు సమీపంలో గోదావరిలో గల్లంతే దాదాపు ముగ్గురు యువకులు గల్లంతే మృత్యువాత పడిన పరిస్థితి. మరొక ముందే ఈ రోజు మరో ముగ్గురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. ఇద్దరు సురక్షితంగా బయటకు పడినప్పటికీ కూడా మరో యువకుడు అయితే గల్లంతయ్యాడు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట వద్ద ముగ్గురు యువకులు ఈ రోజు ఉదయం గోదావరి దాటే ప్రయత్నం చేశారు. నాటు తెప్ప సహాయంతో ఇటు రుద్రంకోట నుంచి వేలేరుపాడు వెళ్లే క్రమంలో గోదావరి నది ప్రవాహం మధ్యలోకి వెళ్లిన తర్వాత నదీ ప్రవాహం పెరగడం, అదేవిధంగా ఇటు ఒక్కసారిగా గాలి రావడంతో నాటు తెప్ప ఒక్కసారి తిరగబడటంతో ముగ్గురు యువకులు కూడా నదీ ప్రవాహంలో గల్లంతైన పరిస్థితి. అయితే అందులో ఇద్దరు యువకులు మాత్రం ఈత కొడుతూ నది ఒడ్డుకు చేరుకోవడం, సురక్షితంగా చేరుకోవడం జరిగింది. మరో యువకుడు ఎవరైతే ఉన్నారో రాంబాబు అనే యువకుడు, అతని వయసు 20 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఇతను గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. ఇతని కోసం ఇప్పటికే ఇటు పోలీసులు, రెవెన్యూ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా యువకుడి ఆజుకి లభ్యం కాలేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు గోదావరి నది ప్రవాహం వద్ద గల్లంతైన ప్రాంతంలో అధికారులు సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ. మాకు కురోడ్ యాక్టివే సార్, బాగా కురోడ్ యాక్టివ్నే ఉంటాడు. మరి ఇంతవరకు వచ్చి